श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈరోజు మసీదుకి మరమ్మతులు ఎలా చేయబడ్డాయి, ఎందుకు బాబా భక్తులు ఏదైనా ఒక కార్యం చేయబోయే ముందు కోపోద్రిక్తులు ఎందుకు అయ్యేవాడు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ గోపాలరావు గుండుకి ఉరుసు ఉత్సవం చేయాలనేటువంటి తలంపు ఎలా అయితే వచ్చిందో, అప్పుడు మనం మొదటే చెప్పుకుంటున్నాం కదా, ఆ షిరిడి గోతుల్లో అలా ఇంకా మసీదు కూడా చాలా ఇరుకైంది, తేమతో ఉండేది, తేళ్ళు జిర్లు అన్నీ ఇష్టప్రకారం వస్తూ ఉండేవి. ఇలా ఉన్న సందర్భంలో భక్తులు యొక్క తాకిడి పెరిగినప్పుడు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళలో అనిపించింది, అరే ఒక గొప్ప పని ఏదో చేసి ఆ మసీదుని కొంచెం చక్కగా ఇస్తే బాగుంటుంది అని ఆ ఆలోచన గోపాలరావు గుండుకి తట్టింది. సరే, ప్రధాన్ని చేయడం ఎందుకని ఆ గోపాలరావు గుండు చేత చేయించకుండా కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి భక్తుడికి ఆ పని అప్పచెప్పాడు సాయినాథుడు. ఇక నిశ్చయించుకోండి. కానీ ఈ పని బాబా అతనికి నియమించింది. నానాసాహెబ్ చందోర్కర్కి ఆ సేవ లభించింది. కాకాసాహెబ్ దీక్షిత్ దానికి సభా మండపానికి రాళ్ళ తాపన అంటే ఏదైతే ఉందో ఆ మసీదుకి వేసే రాళ్ళ తాపన కాకాసాహెబ్ దీక్షిత్కి అప్పచెప్పబడింది. సరే, ప్రేరణ ఒకరిలో కలిగింది. ఆ ప్రేరణ రావాలంటే కూడా మనలో సమస్తానికి ఇంద్రియ చాలకుడు నేనే, మీ బుద్ధికి ఇది నేనే అనేటువంటి భగవంతుడే కదా. మనలో ఒక సత్సంకల్పం కానీ ఏదైనా ఒక ప్రేరణ అనేది కలుగుతూ ఉంటే అది భగవంతుని యొక్క సంకల్పమే కదా. అలా వెళ్ళి ఎట్టకైతే ఏమి అందరూ కలిసి వ్యయ ప్రయాసాలతో కూడి 1911లో మళ్ళీ ఆ తాపన కార్యక్రమం ముగిసిన తర్వాత చక్కటి సభామండపం ఏర్పరచాలి అడనేటువంటి సంకల్పం చేత సభా మండపాన్ని చక్కగా రాత్రుల్లో అంతా పనిచేసి గింజలు నాటి వీటిని చేసేవాళ్ళట. చావడికి వెళ్ళినటువంటి బాబా తిరిగి రావడం, మరలా వాటిని పీకి వేయడం ఇలా ఉంది. ఎలాగో అసలు మొట్టమొదట్లో ఆయన దానికి ఒప్పుకోడు. గోనె పట్ట మీద కూర్చుంటున్నటువంటి బాబా నిరాడంబరుడు కదా, ఆయన ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. అంటే మహల్షాపతి, పూర్తిగా వైరాగ్యమూర్తి భవించినటువంటి మహల్షాపతి అనే భక్తులు ఎవరైతే ఉన్నారో బాబాకి నచ్చజెప్పాడట. భక్తులు వాళ్ళ ప్రేమ కొద్దీ చేసుకోవాలనుకుంటున్నారు అలా అని. ఎలాగైతే ఏమో మొత్తానికి ఆమోదాన్ని ఇచ్చాడు. ఆమోదం ఇచ్చిన తర్వాత దాన్ని చక్కగా రాళ్ళతాపనము, సభా మండపము ఇత్యాది కార్యక్రమాలను చేస్తూ అద్భుతంగా మసీదుని కొంచెం సుందరంగా చేశారనమాట. కొంచెం భక్తులు వెళ్తే కూర్చునేదానికి అనుకూలంగా చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి బాబా మిక్కిలి కోపోద్రిక్తుడై ఒకరోజు ఏం చేశాడంటే, వీళ్ళు నాటినటువంటి గుంజను బీకేసి అక్కడే ఉన్న తాత్యా సాహెబ్ను కొత్తే పాటిల్ని పట్టుకొని కొట్టి, ఇంక అసలు ఏంటి ఈరోజు ఆయనకి కోపం వచ్చినప్పుడు ఎవరైనా రుద్రుడికి కోపం వస్తుంది, ఎవరైనా అడ్డు వెళ్తారా? అలా రుద్రావతారాన్ని దాల్చాడు మన సాయినాథుడు. ఎందుకు అలా దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో దాంట్లో అప్పుడు పుట్టి తర్వాత ప్రశాంతతను ఉంది. తర్వాత ఒక జలతారు తలపాగా తెచ్చి యొక్క తాత్యాకోతే పాటిల్ శిరస్సు పైన ఉంచి, తర్వాత దాంట్లో దర్శనేసి మహల్షా వీళ్ళందరూ ఎవరైనా వెళ్ళినా ఒక చేత్తో పట్టుకున్నాడు, ఒక చేత్తో గుంజబెక్కుతున్నాడు. ఎంత బలాఢ్యమైనటువంటి పని చేస్తున్నాడో చూడండి. కానీ ఎవరు వెళ్ళినా అందరికీ దెబ్బలే ఇదవుతున్నాయి. అక్కడ బాబూజీ షిండే, మహల్షా వీళ్ళందరూ కూడా ఇదవుతున్నారు. సరే, ఒక నగీష్ జరిపాగాన్ని తెచ్చాడు. తాత్యాకు ప్రత్యేకంగా ఎట్లాగోలా బాబూజీ షిండే చివరికి ధైర్యం చేసి కొంచెం దేవా అది ఇది అన్నాక కొంచెం ప్రశాంతి చేశాడనమాట. దాన్ని స్వయంగా తాత్యా తలకు బట్టిగా చుట్టాడు. బాబా యొక్క ఈ వింత చర్యను చూసి వారు ఎవరైనా కూడా అవగాహన లేని వాళ్ళము, దాని యొక్క అనుభూతిని చెందని వాళ్ళకి అనిపిస్తుంది, ఏంటబ్బా ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి. ఖచ్చితంగా కదా, సందేహం రావడం అనేది మానవ మాతృలుగా ఎవరికైనా సహజమే.
కానీ ఆయన ఏ కార్యమైనా చూడండి, శ్రీరామనవమి ఉత్సవానికి అనుమతినిచ్చి శ్రీరామనవమి ఉత్సవం చావిడి ఉత్సవం జరిగేటప్పుడు గులాల్ పొడి వెళ్తే అరిచాడనే ఉంటుంది. రావణుడిపై సంహారం ఇలా కూడా శ్రీరామనవమి ఉత్సవంలో కూడా వేశాడు. కానీ భక్తులు ఏమనుకుంటారు, ఎవరైనా మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టి అబ్బా నా వల్ల ఈ కార్యక్రమం చక్కగా సద్వినియోగం అయింది, చక్కగా విజయవంతమైంది, జయప్రదంగా చేయగలిగాను. అరే బాబు, మీరు చెయ్యగలగలేదు, చేసే మీకు అలా పని జయప్రదం అయ్యేలా నా ఆశీస్సులు ఉన్నాయి, నా ఆమోదం ఉంది, నేను చేస్తున్నాను, మీలో ఉన్న భగవంతుడే ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నాడు అంటే భక్తుల్లో నేను చేశాను అనేటువంటి అహంకారపూరితమైనటువంటి భావాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి పని అప్పుడు ఆయన అలానే ప్రవర్తించి. కానీ సమాధి మందిరం విషయంలో మాత్రం చక్కగా వాళ్ళకి స్వప్న దర్శనం ఇచ్చి ముందరే దానికి శ్రీకారం చుట్టాడనమాట. తన యొక్క అవతార సమాప్తి కోసం శ్రీకారం చుట్టి ఈ మసీదులో నాకు బాగాలేదు, నేను వాడాలో ఉంటాను, అక్కడ వాడాలో ఉండి మనందరం కలిసి మెలిసి ఆడుకుందాము. ఇక మాత్రం ఈ సభా మండపం ఈ మసీదు విషయంలో అలా అంత త్వరలో బాబాకు అసలు కోపం ఎట్లొచ్చింది. ఇప్పుడు కోపం వచ్చింది చేసింది అంటే మానవ మాతృల యొక్క కోపం వేరు. మానవ మాతృల కోపం ఎలా వస్తుంది? తన యొక్క మాట విననప్పుడు తన ఇదిని గుణపూరితమైనటువంటి కోపం మానవ మాతృలకు ఉంటుంది, సత్వగుణోపేతమైనటువంటి కోపం మహాత్ములకు ఉంటుంది. అలా ఇప్పుడు మనకు కోపము మన మాట ఎవరైనా వినలేదన్నప్పుడు, మన కోరికలు తీరలేదన్నప్పుడు ఆ కోపం కాస్త క్రోధంగా మారుతుంది, ఆ క్రోధం కాస్త ఈర్ష్యగా మారుతుంది. నూనె ఇవ్వనటువంటి వర్తకుల మీద బాబా కోపగించుకున్నాడా? వాళ్ళ మీద ఉన్న క్రోధం పెంచుకున్నాడా? ఆయన మానవ మాతృడిగా మనం భావించినట్లయితే ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కడ తన భక్తుల్ని సరైన మార్గంలో పెట్టాలి అనే సమయంలో మాత్రమే ఆయన కోపోద్రిక్తుడు అయ్యేవాడు. అంతేగాని బాబా కోపాన్ని మన మానవ మాతృల యొక్క కోపంతో ఆలోచిస్తే భగవంతుడిది అయ్యో అంత నిరంతర ధ్యాని కదా మన శివయ్య. శివపరమాత్ముడు నిరంతర ధ్యానంలో ఉంటాడు. ఆయనకి ఎందుకు ఒక దుష్టమైన పని అప్పుడు ఎందుకు అంత తాండవము, అంత రుద్రము, అంత ఎందుకు వస్తాయి? దుష్టత్వం మీద వారి కోపం, దుష్టుడు మీద కూడా ఉండదు. ఆ దుష్టత్వం మీద కోపాన్ని అలా ప్రకటించకపోతే వీడిలో ఆ భయం అనేది రాదు. ఇప్పుడు మాత్రం మన సాయినాథుడు చూపించేటువంటి కోపం భయపెట్టడానికి కూడా కాదు, ఆయన భక్తుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని తామే అన్నీ చేస్తున్నామనేటువంటి ఆలోచన లేకుండా సర్వము భగవత్ సంకల్పంచే జరపబడుతుంది అనేటువంటి. ఇప్పుడు హేమడ్ పంతు చూడండి, ప్రతి అధ్యాయంలో చెప్తాడు సాయినాథుని ప్రేరణచే నేను ఈ గ్రంథాన్ని రాస్తున్నాను, ఆయనే నాలో చేరి ఆయన కథను ఆయనే రాసుకుంటున్నాడు అని చెప్పి అద్భుతంగా చెప్తాడు మన హేమడ్ పంతు గారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రేరణ ఒకరికి కలిగింది, దానికి అవకాశం మరొకరికి ఇచ్చాడు. చక్కగా నానాసాహెబ్ చందోర్కర్ మన దీక్షితుల యొక్క వ్యయ ప్రయాసలతో ఆ సభా మండపం కానీ మసీదు కానీ ఈరోజు మనం అందరం వెళ్ళి దర్శించుకుంటున్నటువంటి ఆ మసీదు ఇది బాగా చక్కటి పునరుద్ధరణకి. కానీ ఇక్కడ తాత్యాకోతేపాటిలకి ఎందుకు అలా చేశాడు? తాత్యాకోటిలో ఒక బంధంతో ఉండుంటాడు కదా, బాబాతో మామా మామ అని పిలిచేవాడు కదా. ఆ మామా మామ అని పిలుస్తూ ఎక్కడో ఏదో ఉంటుంది, దాని యొక్క వెనుక ఉన్నటువంటి కారణం మనకు తెలియదు. కానీ మనకి ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందనే తెలియదు. మనకి భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటిని తెలిసినటువంటి పురుషోత్తముడే భగవంతుడు, అదే మన సాయినాథుడు. కాబట్టి మనం భగవంతుని యొక్క చర్యల్లో నుంచి సకారాత్మకమైనటువంటి ధోరణితో, అంటే మన భావన ఉన్నతంగా ఉందనుకోండి, మనకి అర్థమయ్యేది కూడా ఉన్నతంగానే ఉంటుంది. కాబట్టి చక్కగా అలా
పాటించుకుంటూ అహంకార రాహిత్యాన్ని తన భక్తుల్లో చేసేదాని కోసమే బాబాగారు అలా చర్యల ముందర అంతా సమస్తము కూడా భగవంతుడిచే జరగబడుతుందనేది చెప్తున్నానని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఈ వీడియోని మనం ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమస్త విశ్వగురువులకు మనల్ని ఇలాగే ఆధ్యాత్మిక పదంలో ముందుకు చక్కటి అవగాహనతో ముందుకు తీసుకువెళ్ళాలని మనసావాచ కోరుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.